వావ్. అత్తయ్య, రూబీ రా 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 రా. మనం అత్తయ్య. కలుసుకొని ఎన్ని రోజులైంది? ఎలా ఉన్నావమ్మా? నేను బాగున్నాను. మీరెలా ఉన్నారు? చాలా బాగున్నాను. నువ్వు ఆ రోజు కాల్ చేసి వస్తానని చెప్పావు కదా, ఆ రోజు నుండి నాకెంత సంతోషంగా ఉందో తెలుసా నిన్ను చూడాలని. వావ్. వీరు ఆనంద్, నా ఫియాన్సీ, ఈ ఎస్టేట్ కి కాబోయే అల్లుడు. ఇంకా వీరే నా ప్రియమైన అత్తయ్య. వీరే నన్ను చిన్నప్పటి నుంచి పెంచారు. నమస్తేనండి. కాబోయే భర్తని చాలా బాగా సెలెక్ట్ చేస్తున్నావు. అందుకే ఆనంద్ని నేను ఇక్కడికి తీసుకొచ్చాను అత్తయ్య. మీకు ఇంట్రొడ్యూస్ చేసి ఆ తర్వాత ఈ ఎస్టేట్ మొత్తం చూపిద్దామని తీసుకొచ్చాను. పద లోపలికి వెళ్దాం. చాలా టైర్డ్ అయిపోయి ఉంటారు. మీరిద్దరూ కాళ్ళు చేతుల మొహం కడుక్కోండి. ఈ లోపు నేను టిఫిన్ రెడీ చేస్తాను. ఏంటి రక్తం? అరే గుడ్లు కూపి అంటే రాత్రులు చాలా గుడ్లు గుబ్బులు వస్తుంటాయి. ఇంకా ఏదో ఒకటిని వేటాడి తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తాయి. అంతే, వాటి రక్తం పడి ఉంటుంది. ఏం పర్వాలేదు. మల్కమ్, బ్యాగ్ తీసుకురా. పద లోపలికి పద. సార్ బ్యాగ్ ఇవ్వండి, నేను తీసుకొస్తాను. అత్తయ్య, నాకు బాగా ఆకలిస్తోంది. వచ్చే ధరలో మేము అసలు ఏం తినలేదు. మీరేదైనా మాకు వండి పెడతారా? మీరిద్దరూ కాళ్ళు చేతుల మొహం కడుక్కోండి. ఈ లోపు నేను టిఫిన్ రెడీ చేస్తాను. వావ్, ఈ చోటు చాలా బాగుంది కదూ. ఇలా చూడు. వావ్, అమేజింగ్. మీరు చూడ్డానికి ఇంకా చాలా విషయాలున్నాయి. వావ్, ఇట్స్ బ్యూటిఫుల్. యు నో వాట్, నీ బంగళా చాలా బాగుంది, కానీ ఇది అంత బాగా మెయింటైన్ చేయలేదు. ఎవరు మెయింటైన్ చేస్తారు? హే, ఇలా చూడు, ఇలా చూడు. ఇది మా బంగ్లా. డెకరేషన్స్, ఇంటీరియర్స్ అన్ని ఈ విధంగానే ఉంటాయి. వావ్, చాలా బాగుంది. కానీ ఇప్పుడు ఇక్కడ ఎవరు ఉండట్లేదు కదా. తర్వాత ఇదే మన రూమ్. వెళదారా? ఇది నా రూమ్. చిన్నప్పటి నుంచి నేను ఈ రూమ్లోనే పెరిగాను. ఇంకా నైనితాల్ స్కూల్ హాస్టల్కి వెళ్లే ముందు నేను ఇక్కడే ఉంటాను. ఎందుకు ఈ రూమ్ ఎంచుకున్నావు? కూర్చో. ఐ మీన్, ఈ బంగ్లాలో చాలా రూములు ఉన్నాయి కదా. అదంతా నిజమే. కూర్చో, చెప్తాను. మ్మ్. ఈ రూమ్ బాల్కనీ నుంచి ఒక సూపర్ వ్యూ దొరుకుతుంది. ఇంకా ఎప్పుడు ఫ్రెష్ ఎయిర్ వస్తూనే ఉంటుంది. ఓకే. అండ్ మన గార్డెన్ లో రాత్రి మల్లెపూలు పూస్తూనే ఉంటాయి. అందుకే నా రూమ్ ఎప్పుడు మంచి సువాసనతోనే ఉంటుంది. రూబీ, ఏ రూబీ, ఇలా రా, ఏంటి? త్వరగా రా.
రూబీ అలా చూడు, ఎవరని. అక్కడ ఎవరున్నారు? రూబీ, ఇప్పుడు నేను ఆ బండి లోపల ఎవరో డెడ్ బాడీని తీసుకెళ్ళటం చూశాను. డెడ్ బాడీనా? ఆ, ఆ విధంగా ఇక్కడ ఎవరు చెయ్యరు కదా. నువ్వు వేరింకేదో చూసి అలా అనుకుని ఉంటావు అంతే. రూబీ, నేను ఊరికే చెప్పలేదు. నా చేతి మీద రక్తం పడింది, గుర్తుందా? ఏంటి రక్తం? అప్పుడు ఆ సమయంలో మీ అత్తగారు ఏం చెప్పిందో గుర్తుందా? అదేదో పావురం యొక్క రక్తం అందే, రైట్? హా, అవును, చెప్పింది నిజమే. సరే, నువ్వు రా, వెళ్ళి చూద్దారా. రా 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 రా. త్వరగా రా. వస్తాను. అరే ఇటెక్కడికి వెళ్తున్నావు? లేదు, ఆ బండి ఏమైంది? అత్తయ్య, ఆ విండో నుంచి వ్యాన్ లో ఎవరో డెడ్ బాడీ పెట్టడం ఆనంద్ చూశాడట. డెడ్ బాడీయా? అది ఈ ఇంట్లోనా? అరే అదేలా సాధ్యం? అది ఈ కార్ చాలా పాతది. అది మీ నాన్నగారిది. ఆయన పోయిన దగ్గర నుండి ఈ కార్ని ఎవ్వరూ వాడటం లేదు. నువ్వు పద పద, నీ రూమ్కి వెళ్దు. ఆనంద్, నీకు అనుమానంగా ఉంటే కావాలంటే నువ్వు వెళ్ళి చూడొచ్చు. వెళ్ళు, చెక్ చేయి. అరే వదిలేయండి అల్లుడు గారు, ఇది పాత బండి కదా, దుమ్ము ధూళంతా ఉంటుంది. అరే వదిలేయండి అల్లుడు గారు. ఇప్పుడైనా నమ్ముతారా? రూబీ, అదేలా జరుగుతుంది? రూబీ, నా కళ్ళతో చూశాను. ఎవరో ఆ బండి లోపల డెడ్ బాడీని తీసుకెళ్తూ చూశాను. నేను చెప్పేది కొంచెం నమ్ము. కొన్నిసార్లు మన కంటితో చూసినవి కూడా మనం మోసపోతాం. నేను హీరా. తన పేరు హీరా, మన ఇంటి కోడలు, అర్మాన్ భార్య. హీరా హలో. తన రూబీ. అత్తగారు, ఇప్పుడు ఒకళ్ళు లోపలికి వెళ్ళారు కదా, అది ఎవరు? ఎవరు? అక్కడెవరు లేరే. అత్త, నా కళ్ళతో నేను చూశాను. లోపలికి ఎవరో వెళ్ళారు, వైట్ షర్ట్ బ్లూ కలర్ ప్యాంట్ వేసుకొని. అరే అదే, తను నా కొడుకు అర్మాన్. ఛా, అరే నీకేమైంది? వాడిని నేను ఈ బంగ్లాలోనే చూశాను. అరే రా ఆనంద్, నువ్వు అనుకున్నట్టు ఏం లేదు. అనవసరంగా టెన్షన్ అవుతున్నావు. లేదు, నేను నా కళ్ళతో చూశాను వాడు ఈ బంగ్లాలోకి రావటం. అలా తను లోపలికి రావడం నువ్వు చూసావంటే మరి ఇప్పుడు కనిపించకుండా ఎలావైంది? ఉండు, ఈ బంగ్లా నుంచి బయటికి వెళ్ళటానికి ఏదైనా రహస్య ద్వారం ఉందా? అదేమీ లేదు. ఈ బంగ్లాకి రావడానికి పోవడానికి ఒక దారే ఉంది. అయితే ఈ బంగ్లా నుంచి ఒకే దారుంటే వాడు ఎక్కడికి వెళ్ళాడు? ఆనంద్, నువ్వు ఏదో చూసి కన్ఫ్యూజ్ అవుతున్నావు. ఆ బండ్లో నువ్వు డెడ్ బాడీ చూసానన్నావు కదా. అయ్యో రూబీ, నా కళ్ళు రెండు బాగా కనిపిస్తాయి. నేను చెప్పేది నమ్ము. ఎవరో డెడ్ బాడీని బండి లోపల ఎక్కించడం చూశాను, అరమణి లోపలికి రావడం చూశాను. ట్రస్ట్ మీ. నువ్వు అలా చెప్తున్నావు కానీ అక్కడ డెడ్ బాడీ లేదు, అర్మాను లేదు. రూబీ, రూబీ, నీ చెప్పేది నమ్ము. ఎవడైతే ఆ బండి లోపల డెడ్ బాడీని ఎక్కించాడో వాడు అరమణి కాదు. ఎందుకంటే
తను అదే డ్రెస్ వేసుకున్నాడు. తను వైట్ షర్టు బ్లూ ప్యాంటు వేసుకున్నాడు. రూబీ, నేను చెప్పేది విను. ఏం ఆలోచిస్తున్నావు? నేను అబద్ధం చెప్తున్నానా? ఏం మార్చాలనుకుంటున్నానా? ఆనంద్, అలా కాదు. నేనేం ఆలోచిస్తున్నానంటే, నిజంగా నువ్వు అది చూస్తున్నట్టయితే ఆ డెడ్ బాడీ ఇంకా అర్మాన్ ఎలా మాయమైపోయారు? అయితే ఏదో మర్మం దాగుంది. ఆ రహస్య యొక్క చిక్కుముడిని పట్టుకుని ఊడదీయాలి. మంచి విషయం. ఈ మాట నాకు ముందే చెప్పావు. ఆనంద్ బయటకు వస్తున్నాడని. వాడు ఖచ్చితంగా ఆ బండిని చెక్ చేస్తాడని నాకు తెలుసు. అందువల్ల డెడ్ బాడీని అక్కడి నుంచి మార్చేశాను. ఈ బంగ్లా లోపల బయట వాళ్ళు వచ్చి ఉండడం సరే, అదేలాగే ఎక్కువ రోజులు ఉండడం మనకి మంచిది కాదు. మన లోపల డ్రగ్స్ తయారు చేసేది రేపో మాపో అందరికీ తెలుస్తుంది. రూబీ బయట మనిషి కాదు, తని హవేలీకి యజమానురాలు. అది ఓకే, తనకి మాత్రం ఆ విషయం తెలియకూడదు. ఈ ఎస్టేట్లో డ్రగ్స్ అమ్ముతున్నట్టు తెలిసిందంటే మనందరం జైలుకి వెళ్ళక తప్పదు. అర్మాన్ బాబు, నువ్వు రూబీ గురించి ఏం బాధపడద్దు. తను ఈ రహస్యం ఎప్పటికీ తెలుసుకోలేదు. రూబీ ఇంకా దాని ఫ్యూచర్ హస్బెండ్ ఇక్కడికి ఎన్నాళ్ళు ఉంటారో అంతవరకు మనందరూ అలర్ట్గా ఉండాలి. నాకేమనిపిస్తోందంటే వాళ్ళిద్దరు ఇక్కడ ఉండే వరకు ఎవరిని రానివ్వకుండా మనమే చూసుకోవాలి. లేదు, అలా చేయటం అస్సలు కుదరదు. ఒకవేళ సరుకు చేరుకోవటం లేట్ అయిందంటే మనకి చాలా నష్టం ఏర్పడుతుంది. ఇంకా రూబీ ఇంకా తన భర్త ఈ హవేలీలో ఉన్నంత వరకు వాళ్ళని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటూ వాళ్ళ దృష్టి దేని మీద పడనివ్వకుండా చూసుకో. సరే, రూబీ గురించి దిగులు పడకు. తన్ని నేను చూసుకుంటాను. మీరు ఆనందం చూసుకోండి. ఈ డెడ్ బాడీని ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని తలుచుకొని మీరు దిగులు పడద్దు. రాత్రే దీనంతటినీ పూర్తి చేస్తాను. జాగ్రత్తగా ఉండు. పొరపాటు ఏం జరగకూడదు. ఖచ్చితంగా అయ్యగారు. ఆనంద్, తన డ్రెస్ మీద ఎలాంటి బ్లడ్ స్టెయిన్స్ లేకదా? నన్ను ఇక్కడ నిలబెట్టి మీరే మాట్లాడుకుంటారా? నాతోనూ కాస్త మాట్లాడండి. హాయ్, ఐఎమ్ అర్మాన్. హాయ్ హర్మాన్, నువ్వు చాలా మారిపోయావు. నువ్వు కూడా చాలా మారిపోయావు. మీకు స్వాగతం పలుకుతున్నాను ఈ ఎస్టేట్కి. బాయ్. బాయ్. రూబీ తల్లి, చూడు, నీకోసం నేను నీకిష్టమైన కూర చేశాను. అరే వావ్, థ్యాంక్ యూ అత్తయ్య. ఇందులో థ్యాంక్స్ చెప్పడానికి ఏముంది? చిన్నప్పటి నుంచి నీ సంగతి నాకు తెలుసు కదా, నీకిష్టమైంది ఏదని. మీరు కూడా వేసుకోండి అల్లుడు గారు. నా చేతి వంట రుచి ఎలా ఉంటుందో 5 స్టార్ హోటల్ని కూడా మించిపోతుంది. ఆ విషయం ఆనంద్కి రాగానే నేను చెప్పేశాను. సరే రూబీ, నువ్వు ఎన్ని రోజులు ఇక్కడ ఉంటావు? 3 రోజులు మాత్రమే. 3 రోజులేనా? అదేంటంటే ఆనంద్కి 3 డేసే లీవ్ దొరికింది. ఉట్టి 3 రోజులేనా? అరే అల్లుడు గారు, ఇంకొంచెం వేసుకోండి.
నా కళ్ళ ముందే ఇంకొకరితో సరసలాడదాం అనుకుంటున్నావా? నిన్న నా రూమ్ కి ఎవరొచ్చారో కాస్త కనుక్కొని చెప్తావా? రూబీ, నువ్వు ఒప్పుకున్నా సరే లేకపోయినా సరే నీ బంగళాలో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. నువ్వు విన్న ఆ పట్టీల శబ్దం ఉంది కదా, అది రూబీ వాళ్ళ పిన్ని కలగారితే. ఆవిడకి డాన్స్ అంటే చాలా ఇష్టం. నాకేం తెలిసిందంటే మా బామ్మే తనకి విషం పెట్టిందని. ఏమైంది? మాట్లాడవేంటి చెప్పు. ఇంత శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? ఇది వింటుంటే నాకేమనిపిస్తుందంటే ఇక్కడ ఎవరో డాన్స్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సడన్ గా మ్యూజిక్ ఆగిపోయింది. నీకెన్నిసార్లు చెప్పాను టెర్రస్లో ఉన్న మూటలన్నీ మార్చమని చెప్పి, కానీ నువ్వేమీ మార్చకుండా పెట్టావు. మంచివేళను వచ్చినాక చూశాను. లేదంటే ఈ ఎస్టేట్లో ఏం జరుగుతుందో అందరికీ తెలిసిపోయేది. నన్ను క్షమించండి, ఎవరు పైకి వస్తారనుకోలేదు. ఇప్పుడే మార్చేస్తాను. అదంతా కరెక్టే గాని ముందు వీడిని రూమ్కి తీసుకెళ్ళు. సరే మేడం. నేనెలా ఇక్కడికి వచ్చాను? అది మల్కన సహాయం వల్లే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చా. అవును, మీరెందుకని టెర్రస్కి వెళ్ళారు? అదొచ్చి నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదు. మీరు టెర్రస్కి ఎందుకని వెళ్ళారు? అదేంటంటే పైనుంచి గ్రామాన్ని చూద్దామని వెళ్ళాను. నేనేమనుకున్నానంటే పైనుంచి చూస్తే గ్రామం చాలా బాగా కనపడుతుంది అనుకున్నాను. కానీ సడన్గా వచ్చి ఎవరో వెనకాల వచ్చి తల మీద కొట్టారు. తర్వాత అక్కడే కళ్ళు తిరిగి పడిపోయాను. మీరేం ఆలోచిస్తున్నారు?
ఏమీ లేదు, నేను దాని గురించి ఆలోచిస్తున్నాను. ఒకవేళ నేను టైంకి టెర్రస్కి రాకపోతే మీ పరిస్థితి ఏమయ్యేది? తర్వాత ఎవరు ఎవరు నన్ను కొట్టుంటారు? అది వచ్చి అది పిల్లలు మామిడికాయ కొట్టడానికని రాయి విసురుగొట్టారులా ఉంది. అది మీ తలకి తగిలింది. అవును, అలా కూడా అయ్యుండొచ్చు. షాకిర్, నమస్తే అమ్మా. నువ్వు మాయం చేసిన ఆ ప్యాకెట్ దాని విలువెంతో నీకేమైనా తెలుసా? అది 60 లక్షలు. కానీ మీ డబ్బును తిరిగి ఇచ్చేస్తానమ్మా, మీరు దిగులు పడొద్దమ్మా. మల్ఖాన్, ఇతన్ని లోపలికి తీసుకువెళ్ళు. ఆయన లెక్కలేంటో తర్వాత చూసుకుందాం. ఏంటి వెళ్దామా? మీరందరూ అత్తయ్య, అరే రూబీ, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? మీరందరూ వెళ్ళి కొన్ని రోజుల తర్వాత రండి. మా ఇంటికి బంధువులు వచ్చారు, సరేనా? ఎవరత్తయ్య వీళ్ళంతా? మీరు వీళ్ళకి ఏమిచ్చారు? అదేంటంటే వీళ్ళందరూ మన ఊర్లో ఉన్న ఫకీర్లు. వీళ్ళకి వారం వారం గోధుమలు ఇస్తూ ఉంటాం. అప్పుడే కదా వీళ్ళింట్లో పిల్లలు ఆకలి లేకుండా ఉండగలరు. ఇది ఆనవాయితీ ప్రకారం మీ నాన్నగారి నుండి వస్తుంది. అలాగా? ఇది చాలా మంచి అవును. విషయం. అత్తయ్య, వాళ్ళకి గోధుమ పిండి నేనివ్వనా? ఆహా, ఎందుకు ఇవ్వకూడదు? ఇదిగో. అక్కడేంటి అంత గోలగా ఉంది? ఇక్కడేం జరుగుతుంది? అరే ఇన్స్పెక్టర్ గారు, రూబీ, నువ్వు లోపలికి వెళ్తల్లి. వెళ్ళు. మీరు కూడా వెళ్ళండి. షాకేర్, అరే మీ ఆరోగ్యం బాగోలేదు కదా? మల్ఖాన్, ఇతని లోపలికి తీసుకువెళ్ళి మందులివ్వు. సరే మేడం. ఇంకా వెళ్ళేటప్పుడు ఈ సంచి తీసుకువెళ్ళు. ఇన్స్పెక్టర్ గారు, చెప్పండి, ఏంటి ఇటువైపు వచ్చారు? ఇప్పుడు మీకు ఒక పనుంది. ఇతను మీకు తెలుసా? ఈ ఫోటోని బాగా చూడండి. లేదు, అసలు తెలీదు. ఇంతకుముందు ఎప్పుడూ చూడలేదు. మీకు మెమరీ షార్ప్ అని విన్నాను. ఇంకా కొంచెం షార్ప్గా చూడండి. లేదు లేదు, ఒకవేళ తెలుసుంటే గుర్తుపట్టేదాన్ని కదా. లేదు, అతనెవరో నాకు అస్సలు తెలీదు. ఏ సమస్య లేదు. సరే, నేను మిమ్మల్ని తర్వాత కలుస్తాను. ఆనంద్, అరే నీకేమైంది? ఏమి లేదు, చిన్న దెబ్బ తగిలింది. అది నేను పైకి టెర్రస్ మీదకి వెళ్ళాను. తెలీదు, వెనక నుంచి ఒక రాయి తగిలింది. కానీ నేను కళ్ళు తిరిగి పడిపోయాను. తర్వాత హీరానే నన్ను పైకి తీసుకొచ్చింది. అవును, నువ్వు నువ్వు కిందేం చేస్తున్నావు? నువ్వు వాళ్ళకేమిస్తున్నావు? గోధుమ పిండి. అత్తయ్య ప్రతివారం వాళ్ళకి ఇస్తుందట. ఈ అలవాటు నాన్న ఉన్నప్పటి నుంచి ఉందట. అలాగా? ఆ తర్వాత ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ ఎందుకోసం వచ్చాడు?
నాకు తెలీదు. అత్తయ్య ఏదైనా పని మీద పిలిచుండొచ్చు. నువ్వెందుకు ఇదంతా ఆలోచిస్తున్నావు? అరే ఏం లేదు, నేను ఊరికే అడుగుతున్నాను. తర్వాత వాళ్ళు ఆ పోలీస్ ఇన్స్పెక్టర్ అత్త దగ్గర తన మొబైల్ని ఏదో చూపిస్తున్నారు. ఏం చూపించాడో దాని గురించి నీకేం తెలుసా? ఎవరికి తెలుసు? నువ్వు అదంతా వదిలేసి నాతో పాటు పదా. రా, రెస్ట్ తీసుకో. వస్తానా? ఒక్క నిమిషం. అర్మాన్, నువ్వా? నీకు గుర్తుందా రూబీ, మనం చిన్నప్పుడు ఆ బోట్లోనే ఆడుకునే వాళ్ళం, చిన్నపిల్లల ఆట. నాకు గుర్తుంది. ఓసారి అలా ఆడుకునేటప్పుడు నీకు దెబ్బ తగిలిందే. నొప్పితో బాధపడ్డం నాకిప్పటికీ గుర్తుంది. जलती हूँ मैं, एक टुक तुझे रोज तकती हूँ मैं, एक टुक तुझे रोज तकती हूँ मैं. ఈ బిల్డింగ్లో ఎవరో డాన్స్ చేస్తున్నట్టుంది. जगता है चांद संग जगती हूँ मैं, एक टुक से रोज तकती हूँ मैं. आता है मेरी चौखट पे वो, एक तू नजर आता है, एक तू नजर आता है. అరే ఇది హీరా కదా? హీరా ఇక్కడేం చేస్తుంది? హీరా, హీరా తలుపు తీయండి. ఏంటి ఇప్పుడు ఆగిపోయింది? హీరా తలుపు తీయండి. అంతలోపు ఎక్కడికి వెళ్ళారు? అందరూ ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు అందరూ ఇక్కడే ఉన్నారు కదా.
అర్మాన్, ఉమ్, నిన్న నా రూమ్కి ఎవరొచ్చారో కాస్త కనుక్కొని చెప్తావా? ఆనంద్ తన్ని పట్టుకోవడానికి దగ్గరికి వెళ్ళాడు, కానీ సడన్గా లైట్స్ ఆఫ్ అయ్యాయి. రూబీ, నువ్వు ఒప్పుకున్నా సరే లేకపోయినా సరే నీ బంగళాలో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. అది సాయంకాల సమయంలో డ్యాన్స్, అలాగే హీరాలా ఉన్న ఒక డాన్సర్, అలాగే ఆ గొలుసు శబ్దం, ఇదంతా ఏంటిది? వీటన్నిటి వెనుక ఏదో మర్మం దాగుంది. ఆనంద్, నువ్వు విన్న ఆ పట్టీల శబ్దం ఉంది కదా, అది రూబీ వాళ్ళ పిన్ని కలగారిది. ఆవిడకి డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. ఆవిడ ఎప్పుడూ తలుపు వేసుకుని డ్యాన్స్ చేస్తూ ఉంటారు. నువ్వు ఏ రూము నుంచైతే గజ్జెల శబ్దం విన్నావో ఆ గది ఆవిడదే. ఇప్పుడు తనెక్కడుంది? పిన్ని ఇప్పుడు ఈ లోకంలోనే లేదు. మా బామ్మకి తన డాన్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. నాకేం తెలిసిందంటే మా బామ్మే తనకి విషం పెట్టిందని. నువ్వు డాన్స్ ఆడుతూ ఎవరినో చూసానన్నావు కదా, ఒకవేళ అది పిన్ని ఆత్మ ఉండొచ్చా? నా మొబైల్ ఫోన్ని మీరెందుకు చూస్తున్నారు? అది నేను నీది రూబీ ఫొటోస్ చూస్తున్నాను. మీరిద్దరూ ఎంత అందంగా ఉన్నారో తెలుసా ఈ ఫొటోస్లో. ఇలాగ మిగతా వాళ్ళ మొబైల్ ఫోన్ని, అందులో ఉన్న వాళ్ళ పర్సనల్ ఫొటోస్ని అలా చూడటం తప్పు. అయినా ఫొటోస్లో రూబీ కంటే నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావు. నీ అబ్బో నోరు తెరవేంట్రా? ఎక్కడుందో మర్యాదగా చెప్పు. మల్కాత్, నేనేం సరుకును దొంగతనం చేయలేదు. ఏమైందో నాకు తెలియట్లేదు. మాత్రం లోపల వచ్చారనుకో, నాలోగా సాఫ్ట్ గా డేట్ చేయరు. మల్కాన్, బుద్ధి లేనోడా, నేనేం సరుకును దొంగతనం చేయలేదు, వదిలే. అది నువ్వే దొంగలిచ్చావని నాకు బాగా తెలుసు. నన్ను అడగకుండా వీడి మీద చెయ్యడానికి ఎంత ధైర్యం నీకు? దయచేసి క్షమించండి మేడం. చాలా నొప్పిగా ఉందా ఏంటి? అవునమ్మా, నా మీద కరుణ చూపించండి. కరుణ చూపించండి. నేను మీ దగ్గర ఎన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాను, ఇంతవరకు ఒక పైసా కూడా మోసం చేసింది లేదమ్మా. మీకోసం ఏమైనా చేస్తానమ్మా. మీరు కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేదమ్మా. దయచేసి నా మీద కరుణ చూపించండి. ఇంకో ఛాన్స్ ఇవ్వండి. దయచేసి ఇంకో ఛాన్స్ ఇవ్వండి. నా మీద కరుణ చూపించండి అమ్మా. మల్కాన్, కట్లపది. నీకు తెలుసు కదా ఒక ప్యాకెట్ డ్రగ్స్ విలువెంతో? ఒక మనిషి ప్రాణం కంటే కూడా చాలా విలువైంది నాకు. అలాంటి దాన్ని నువ్వెలా మాయం చేశావు? మేడం, నేను పడలేదు మేడం. నిజంగానే దొంగతనం అయిపోయింది మేడం. నేను చెప్పేది నమ్మండి మేడం. ఆ సరుకు నిజంగానే దొంగతనం జరిగింది మేడం. దొంగిలించబడిందా? ఎక్కడి నుంచి దొంగిలించారు? అది చెప్పు, ఎక్కడి నుంచి దొంగిలించారు? అది దాల్మండికి వెళ్ళానమ్మా. లేచి నుంచో. నీకు నా వ్యాపారం గురించి తెలుసు కదా. ఎవరైనా నాకు నష్టం కలిగించారంటే వాళ్ళని నేను నరికేస్తాను. కానీ నేను నష్టపరచలేదు కదా. ఆ సరుకు దొంగలించారమ్మా. అది నా మీద కరుణ చూపించండమ్మా. దయచేసి నన్ను క్షమించండమ్మా.
నేను నీ మీద దయ చూపిస్తున్నాను. ఇప్పుడు నీకు దాంతో అవసరం ఉండదు. ఇంకా ఎవ్వరు ఏమి చేయలేరు. ఏమైంది? ఇలా నవ్వుతూ ఎక్కడికి వెళ్తున్నావు? మాట్లాడవేంటి చెప్పు. ఈ రోజు నుండి మీ అందరూ గంజాయి వ్యవసాయం చేయాలి. మా ఇంట్లో బంధువులు వచ్చారు, అందుకే నేను సరుకు రెడీ చేయలేకపోయాను. నేను అతన్ని కళ్ళు మూసుకుని ప్రేమించాను. అదే నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు.